కామారెడ్డి టౌన్ ప్లానింగ్ లో మార్పులు అవసరమన్నారు ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి. కేసీఆర్ ను ఓడించి తనను గెలిపించిన ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గారు ఉన్నారు. సార్, ఇద్దరు ముఖ్య నేతల్ని కాదని మిమ్మల్ని గెలిపించారు. మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? నేను ఏదైతే ప్రజలకు మాట ఇచ్చినామో ఉచిత విద్యా వైద్యము, రైతు సేవా కేంద్రము, రైతు కల్లాలు, రైతు రోడ్డు మీద వడ్లు ఆరబోస్తు కానీ పంట ఆరబోస్తు కానీ కనపడకూడదు అనేది నా ఆలోచన. రైతు సేఫ్ జోన్లో ఉండాలా, రైతు రాజు లాంటి రైతు ఉండాలనేది నా ఆలోచన. ఉచిత విద్యా వైద్యము ప్రజలలో ప్రతి ఒక్కరికి భారమైంది, మీకు నాకు కూడా భారమైంది విద్యా వైద్యమే. అవి రెండు ప్రభుత్వ సెక్టార్లో కార్పొరేట్ లెవెల్లో నడపాలనేది నా భావన. దానికోసం నేను నా ఆస్తిని అమ్మైనా అక్కడ చేస్తా, ఆస్తి అమ్మి చేస్తా అని చెప్పిన ఆస్తి అమ్మే చేస్తా. నేను అవి ప్రూవ్ చేస్తే అది దేశమే రోల్ మోడల్గా తీసుకునే పరిస్థితికి రావాలనేది నా ఆలోచన. ఇకపోతే డబ్బు మద్యం లేకుండా ఎథిక్స్ మోరల్స్ మీద నమ్మకాన్ని పెట్టుబడి పెట్టి రాజకీయంగా కూడా గెలవచ్చు, ఎంతటి మహామావులున్నా గెలవచ్చు అనే ధైర్యం మీద నమ్మకం చేశాం. ఒకవేళ వాళ్ళిద్దరి మీద ఓడిపోయినా ప్రజలు నన్ను అర్థం చేసుకున్న సంఖ్య నాకు అర్థమవుతుంది. ఇవాళ 66,700 మంది నన్ను అర్థం చేసుకున్నారు. 1,24,000 మంది నన్ను అర్థం చేసుకోలేరు. వాళ్ళని అర్థం చేసుకునేటట్టు ప్రయత్నం చేస్తా. వాళ్ళకు కూడా నేను చెప్పినటువంటి భాషన, నేను చెప్పినటువంటి విధానం నచ్చేటట్టు నేను ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ టైం ఎలక్షన్లో 2 లక్షల పోలైతే 2 లక్షలు నాకు పడే పరిస్థితికి నేను ప్రయత్నం చేస్తాను. కానీ ఈ ఊరు వేసింది, ఆ ఊరు వేయలేదు, పలాని కులం వేసారు, పలాని కులము వేయలేరు, పలాని సంఘం వేసింది, పలాని సంఘం వేయలేదు, పలాని బూతులో పడ్డాయి, పలాని బూతులో పడలేదని పగలు పట్టే రాజకీయం కాదు ఇక్కడ. వాళ్ళు ఎందుకు నమ్మలేరు అంటే నన్ను నమ్మలేరు. 1,24,000 మంది వాళ్ళు నమ్మేటట్టు నేను బతకాలి, నమ్మేటట్టు నేను నిరూపించాలి. నమ్మిన వ్యక్తులు తలెత్తుకునేటట్టు చూడాలి. 66,700 మంది రైట్ పర్సన్ని సెలెక్ట్ చేసుకున్నాం మేము అని గుండె మీద చేసుకొని మాట్లాడే పరిస్థితికి నేను ఎదగాలని ఆలోచించినాం. కాబట్టి ఎథిక్స్ మోరల్ ప్రకారంగానే పనిచేస్తున్నా. కామారెడ్డి ప్రజలు వెంకటరమణారెడ్డిని చూసి ఓటేశారా, బీజేపీ పార్టీని చూసి ఓటేశారంటే ఏం చెప్తారు? అన్న, రాజకీయంగా 4 భాగాలు ఉంటాయన్న. అందరు అనుకుంటారు మేమే అని, గెలిచినాక నేను అంటారు, గెలవకపోతే మీరు అంటారు. అది కాదు. పార్టీ చారానా, క్యాండిడేట్ చారానా, కార్యకర్తలు చారానా, ప్రజలు చారానా, ఈ 4 భాగాలు కలిస్తేనే రూపాయి అవుతుందన్న. ఎప్పుడు కూడా పార్టీ ప్లాట్ఫామ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, దెన్ నెక్స్ట్ క్యాండిడేట్ స్ట్రెంగ్త్, దెన్ నెక్స్ట్ క్యాడర్ స్ట్రెంగ్త్, దెన్ నెక్స్ట్ పబ్లిక్ ట్రస్ట్. ఈ 4 కలిస్తేనే రాజకీయము. అదే ఇవాళ ప్రజలు నన్ను గెలిపించారు. అది నమ్మినోడు ఖచ్చితంగా నిలబడతాడు. అది నమ్మకుండా నన్ను చూసి గెలిచారు, నాకే ఓటేసాడు, నా పైసలు చూసి వేసారు, నేను పెడితేనే దండ వచ్చింది, నేను ఇస్తేనే డప్పు కొట్టిరు, నేను ఇస్తేనే టీవీలో వచ్చారు, నేను పైసలు ఇస్తేనే నాకు ప్రొమోకి వచ్చారు అని అనుకుంటే అది తప్పు. ఇష్టం ఉంటే ఎట్లయినా ప్రజెంట్ చేయొచ్చు. కానీ ప్రజలకు మీరు కొన్ని హామీలు ఇచ్చినట్టున్నారు సొంతంగా మేనిఫెస్టో. సో ఎలాంటి ప్లానింగ్ ఉంది, ఎట్లా అమలు చేస్తారు అన్న? హామీలు ఇచ్చింది ఫస్ట్ మీరు అడగకముందే చెప్పిన 150 కోట్లతో ఉచిత విద్యా వైద్యం ఇవ్వాలనేది, అలాగే రైతు సేవా కేంద్రం, రైతు కల్లాలని చెప్పినాం. అది చేస్తాం, నా సొంత హస్తాన్ని చేసేస్తామని చెప్పినాం. నాకు అది అన్న, ఆశపడితే దాని మీద ఆశపడితే ఆలోచన ఉంటుంది. ఆశనే లేదు దాని మీద. నాకు సరిపోతాయి, 1 కోటి రూపాయలు సరిపోతే నా ఆస్తి అంతా పెడతాను. మా తాతది, మా తండ్రిది అన్నీ అమ్మేస్తామని చెప్తున్నాం, పెట్టేస్తాము. దాంట్లో ఏముంది, ప్రజలకు గుర్తింపుగా చిరస్థాయిలో నిలబడిపోతాం కదా, ఒక రోల్ మోడల్గా అవుతాం కదా. బ్యూరోక్రాట్ కూడా రేపు పొద్దున సపోర్ట్ చేస్తారు కదా. రాజకీయ నాయకులలో మార్పు వస్తే 4th ఎస్టేట్ మారుతుంది, బ్యూరోక్రాట్ మారుతుంది, పబ్లిక్ మారుతారు. అంటే మిగతా 3 పిల్లర్లు మారుతాయి. అసలు పిల్లర్ మారాలా. ఈ పిల్లర్ కరప్టెడ్ ఉంటే అన్ని అడ్జస్ట్మెంట్లో నడవాల్సిన పరిస్థితి వస్తుంది. సో లీడర్ మార్పు కోరుతున్నా కాబట్టి నేను చెప్తాను, పబ్లిక్ కరప్ట్ కాదు, లీడర్ కరప్ట్. బ్యూరోక్రాట్ కరప్ట్ కాదు, లీడర్ కరప్ట్. లీడర్ చేంజ్, దే మస్ట్ చేంజ్. కరప్షన్ ఫ్రీ చేయాల్సినోడు లీడర్. ఆ లీడర్ సెటిల్ అయినప్పుడు అన్నీ సెటిల్ అవుతాయని చెప్తాను. ఫైనల్గా చెప్పండి, కామారెడ్డి కేసీఆర్ విధానాలకు కామారెడ్డి టౌన్ ప్లానింగ్ మీద మీ పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేసింది. సో ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు. అక్కడ టౌన్ ప్లానింగ్ మీద మీ ప్లాన్ ఏంటి అన్న? పార్టీ పరంగా చేయలేదన్న. అదే మీరు అందరూ అనేది, మీరు ఎక్కడ జెండా కనపడలేదు, ఎక్కడ కండవ కనపడలేదు. మీరు కావాలంటే చూసుకోవచ్చు, ఇప్పటికి కూడా మీ దగ్గర విజువల్స్ ఉంటాయి. పార్టీకి నేను పార్టీ వ్యక్తిని కాబట్టి పార్టీకి సంబంధం. మీరున్నారు, మీరు ఏది మాట్లాడినా మీ తల్లిదండ్రులకు, మీ ఫ్యామిలీకి వస్తుంది, అది రాదని అంటలేను. కానీ ఫ్యామిలీ పేరు చెప్పి ఇక్కడ బిగ్ టీవీ తరఫున చేస్తున్నారు కదా. నేను కూడా పర్సనల్గా రైతుల తరఫున చేసినాము. దానికి పార్టీ పరంగా ఉన్నాను కాబట్టి పార్టీ అని అంటారు. పార్టీ లేవనెత్తేది ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా లేవనెత్తుతుండే, కానీ అట్లా చేయలేదే. అక్కడ రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నది. ఒక ప్రతిపక్ష లీడరు, ఒక షబ్బీర్ అలీ గారు, ఒక గంప గోవర్ధన్ గారు, ఇది మాజీ మంత్రి విప్పు, ఇద్దరు కలిసి లేఅవుట్ చేస్తూ ఉంటే రైతులకు 2,000 ఎకరాలు పోతూ ఉంటే
2,000 కోట్లు కథమవుతుంటే రైతులు రోడ్డు మీదకి వస్తుంటే రాజకీయ నాయకునిగా చూడాలా, లేకపోతే ప్రతిపక్ష పార్టీగా చూడాలా, ఒక వ్యక్తిగా చూడాలా? నేను వ్యక్తిగానే చూసినా, రైతుగా చూసినా, నేను ఎంబడబోయి కొట్లాడినాం, దాన్ని లేవనెత్తినాం, 45 రోజులు కొట్లాడితే దాన్ని పక్కన పెట్టారు. ఇప్పుడు మీ ప్లాన్ అండి దాని మీద మళ్ళీ అన్న మా అర్బన్ డెవలప్మెంట్ ఈక్వలెంట్ టు రూరల్ డెవలప్మెంట్. రూరల్ డెవలప్మెంట్ మీద కలిపే అర్బన్ డెవలప్మెంట్ ఉండాలి, కానీ అర్బన్ డెవలప్మెంట్ అనుకుంటే తప్పు. హైదరాబాద్ ఎంతవరకైనా విస్తీర్ణం చేయొచ్చు, కానీ హైదరాబాద్ విస్తీర్ణం చేసేటప్పుడు దానికి ఉన్న మూలాలు కూడా నష్టపోయే పరిస్థితికి తీసుకురావద్దు. ఏదైనా సరే అర్బన్ డెవలప్మెంట్ చేయాలి కంపల్సరీ, కానీ దానికి సంబంధించిన అందరూ కూడా లాభపడాలి. ఏ ఒక్క వర్గమో, ఏ ఒక్క లీడరో, ఏ ఒక్క పార్టీ లాభపడే పరిస్థితి కాదు, ప్రజలందరికీ లాభం జరగాలి. ఆ ప్రజలను నష్టపెట్టే పరిస్థితి వచ్చినప్పుడు ఎమ్మెల్యేగా కూడా నేను ఊరుకోను అని చెప్తున్నాను. సో ఇది మొత్తం మీద కామారెడ్డి ప్రజలు ఓట్లేసినందుకు రుణం తీర్చుకుంటారని కూడా చెప్తున్నారు. అట్లనే ఇచ్చిన హామీలు లోకల్గా కామారెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేర్చేందుకు ఒక ప్రణాళిక కూడా రూపొందిస్తున్నారని కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్, వెంకట్, బిగ్ టీవీ, హైదరాబాద్.